దేవి దేవి ఏందన్నా? ఒక నిమిషం రామ్మా. ఇదో వస్తున్నా. ఈ బండోడి దగ్గర కోడి మాంసం తెచ్చాను, అన్ని ఎముకలే. అందుకే నేనే నాడు కొట్టుకెళ్ళటమ్మా అనేసాను. ఏందన్నా? నీతో ఒక నిమిషం మాట్లాడాలి. చెప్పన్నా. కస్తూరి ఎలా ఉందమ్మా? పర్వాలేదన్నయ్య. ఇంకా అరవింద్ని తలుచుకొని ఏడుస్తూ ఉంది. చూస్తేనే పాపం తన్ని అనిపిస్తుంది. ఓదార్చిద్దామని చూస్తే నన్ను శత్రువులాగే చూస్తున్నారమ్మా. కస్తూరిని దక్కించుకోవాలని కోరుకున్నాను, కానీ తనకు దక్కిన జీవితాన్ని ఎప్పుడూ నాశనం చేయాలనుకోలేదు. అది తెలుసన్నా. మీ మీద నమ్మకం ఉంది. అది మిమ్మల్ని నమ్ముతుంది. నాకు తెలిసినంత వరకు మురళియే హంతకుడు అంటున్నారు. అది చెప్తే గొడవకొస్తున్నారు. అదే నీతో చెప్దామని. అన్నా, కస్తూరి ఉన్న బాధల్లో ఏదోడు చెప్పి ఇబ్బంది పెట్టకండి. ఇదే నేను చెప్పగలను. కసాయుడు మనసు మార్చగలవా? ఎంతైనా కఠినంగా దేవి? ఉంటుంది. పోన్నా. దేవి ఆగు దేవి. రండి సార్. నమస్తే సార్. ఆ డాక్టర్ మర్డర్ గురించి ఏమన్నా తెలుసా? నాకేం తెలీదు సార్. ఒకే ఊళ్ళో ఉన్నారు, చచ్చిపోయాడు. ఏమీ తెలియదంటున్నా? నిజంగా నాకు తెలీదు సార్. అవును, ఆ మురళి పాండు ఎలాంటి వాళ్ళు? సార్ నిజానికి వాళ్ళిద్దరూ మంచి మనుషులే, కానీ వాళ్ళిద్దరికీ అస్సలు పడదు. అంతకు మించి నాకేం తెలియదు సార్. మీకేమన్నా తెలుసా అమ్మా? మాకేం తెలియదు సార్, కానీ డాక్టర్ బాబు చాలా మంచివాడు. దాచకుండా చెప్పమ్మా. దేవుడి మీద ఒట్టండి, నాకేం తెలీదు. సరే, దీని గురించి ఏ సమాచారం తెలిసినా వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయి. అట్టాగే అండి. రే, ఈ ఊళ్ళో చాలా మంది హంతకులు తిరుగుతూ ఉన్నారా? రే ఆగ్రా, ఎవరి గురించి వాగుతున్నావు? నిన్నే అన్నాన్రా. ఏ నువ్వు హంతకుడు నీకు తెలీదా? ఏంట్రా వాగుతున్నావు? జైదీరా, అవునరా, హంతకుడిని హంతకుడు అనుకుంటా ఏమని అనమంటావు? ఈ ఊళ్ళో వాళ్ళకి తెలియకుండా ఉండొచ్చు, కానీ నేను చెప్తున్నా నువ్వేరా హంతకుడివి. ఆగండ్రా, ఒకే ఊళ్ళో కొట్టుకున్నారు, సిగ్గుగా లేదు? అది కదన్నా, వాడు నన్ను హంతకుడు అంటున్నాడు. అవునన్నా, ఆపోవయ్యా, ఎక్కడేం మాట్లాడాలో కూడా తెలీదా నీకు? వెళ్ళవయ్యా. నిన్నేం చేస్తాను చూడు. వెళ్ళమన్నాను కదా. ఓయ్, మీరు కూడా వెళ్ళండియా. పాండు, ఆ రోజు సీనుతో గొడవ పడినప్పుడు నేను ఏదో చేసి ఉండాలి. నాతోనే పెట్టుకుంటావా? వదిలే మరి, వదిలే. మరి నువ్వు వెళ్ళు, వీడితో ఒంటరిగా మాట్లాడాలి. చూసుకోండి.